ద లార్డ్. అందరికీ స్వాగతం. డివైన్ మినిస్ట్రీస్ వారు సమర్పించు యేసే జవాబు అనే కార్యక్రమాన్ని ఈ బ్లెస్సింగ్స్ టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. రండి, వీక్షించి దైవ దీవెనలు పొందండి. అభిషక్తులు దైవజనులు రెవరెండ్ పాస్టర్ శామ్ డేవిడ్ గారు ప్రవచనాత్మకమైన సందేశాన్ని మీకు అందించెదరు. ఆలకించి ఆత్మీయ మేలులను పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఇప్పుడు దైవజనులు పాస్టర్ శామ్ డేవిడ్ గారు వాక్యం చెప్పుచుండగా అందరూ వీక్షించండి. దేవుని యొక్క వాక్యమును వినుటకై మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల భాగము 51వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట మీ కొరకు నేను చదవాలని ఆశపడుతున్నాను. అది చాలా సుపరిచితమైనటువంటి మాట. మరొకసారి వాక్యం మనం చదువుకుందాం. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ అద్భుతమైన మాట మనము అనేక పర్యాయాలు మనం వింటూ వస్తున్నాం. ఎందుకో దేవుడు విరిగిన మనస్సును చూస్తాడు. ఎందుకో దేవుడు నలిగిన హృదయాలను దృష్టించుతాడు. ఈ అద్భుతమైన మాట కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. విరిగిన మనస్సులు, నలిగిన హృదయం. నిజంగా ఒక బలి అర్పించటానికి విరిగిన నలిగిన ఒక బలియాగాన్ని తీసుకొస్తారు. అది దేవుడు అంగీకరించేవాడు. ఈ కాలంలో దేవుడు ప్రతి మనస్సును, ప్రతి హృదయాన్ని పరిశీలించువాడు. ప్రతి హృదయము, ప్రతి మనస్సు ఆయనకి విరగాలి. ఎలాగంటే ఒక బలి అర్పించినట్లుగా. కనుక ఈ వాక్యంలో మనము ఈ సత్యాన్ని గ్రహించాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరగడం అనగా పశ్చాత్తాపము, నలుగగొట్టబడడం అనగా దేవుని కొరకు నిజమైన పశ్చాత్తాపముతో ఆశ్రయం పొందడం. దేవా, ఇక నాకు దిక్కు ఎవరూ లేరు, నీవే నాకు దిక్కు అని దేవుని సన్నిధిలో ఆయన ఆధారపడ్డం. అయితే ఈ విషయం గురించి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ప్రేరేపించబడుతున్నాను. కనుక ఈ వాక్యాన్ని మీరు దృష్టించాలని కోరుతున్నాను. వీక్షించిన వారితో కూడా దేవుడు మాట్లాడతాడని నేను భావిస్తూ ఉన్నాను. విరిగిన హృదయాలు, నలిగిన మనస్సులు. ఈరోజు సాధారణంగా మన యొక్క కుటుంబ వ్యవస్థలో, మన జీవన శైలిలో అనేకమైన ఒడిదుడుగులు గుండా మనం వెళ్తూ ఉన్నాం. మన యొక్క జీవితంలో అనేకమైన సవాళ్ళని ఎదుర్కొంటున్నాం. ఈ సవాలు ఎదుర్కొంటున్నప్పుడు, ఒడిదుడుగుల్లో ఎదుర్కొంటున్నప్పుడు అనేకమైన విచారాలు చోటు చేసుకుంటున్నాయి. అనేకమైన నిరాశలు మనల జీవితాన్ని కృంగదీస్తూ ఉన్నాయి. ఇదేనా జీవితము అనేటువంటి కన్క్లూషన్కి ఈరోజు అనేక మంది వస్తున్నారు. అయితే జీవితము అల్పమైనదని దేవుడు ఎరిగి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి మనుషులు జీవిస్తున్న జీవితము అల్పమైనది, బలహీనమైనది గనుక నా కుమారుడైన యేసుక్రీస్తు వారు అనగా సృష్టించిన సృష్టికర్తే ఈ లోకానికి వచ్చి బలహీనులైనటువంటి మనుషులను బలపరచటానికి మన మధ్య ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందువలన ఆయన ప్రత్యక్షత బలహీనులైనటువంటి మనుషులను బలపరచటానికి ఆయన మన మధ్య ఉన్నాడు అని చెప్పుటకు ప్రియులారా మనము సంతోషించాలి. 2 3 ఉన్న చోట ఆయన ఉండువాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధి 2 3 ఉన్న చోట. ఆయన కొరకు ప్రత్యేకముగా చేర్చబడి, ఆయన ఉద్దేశంలో చేర్చబడి ఆయనను ఆరాధించు వారి మధ్య ఆయన ఉండువాడు. దేవుని ప్రజల మధ్య ఆయన ఉండువాడు. ఎందుకంటే దేవుని ప్రజలు బలహీనులు, నిరాశ కలిగిన వారు, నలిగిపోయిన వారు. కనుక దేవుడు ఈ నలిగిన హృదయాలను, ఈ విరిగిన మనస్సులకు ఎందుకు ఆయన ఇష్టపడతాడు? ఈరోజు మనుషులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, రోగాలను బట్టి, వ్యాధులను బట్టి, ఇబ్బందులను బట్టి, అప్పుల నుండి ఈరోజు అనేక రకాలుగా నలగగొట్టబడుతున్నారు. హృదయాలు ఈరోజు బ్రేక్ అవుతూ ఉన్నాయి. వారి యొక్క హార్ట్స్ ఆర్ బ్రేకింగ్. ఎందువలన అనగా పరిస్థితులను బట్టి. లోకంలో వీటికి సమాధానం అయితే లేదు. వీటి కొరకు మనుషులు అన్వేషిస్తున్నాడు, మేము విడుదల పొందాలని, కానీ వారికి సమాధానం లేదు. అయితే ఈ పరిస్థితులలో సృష్టికర్త అయిన దేవుని యొక్క బిడ్డలు ఆశ్రయించాలి.
ఆశ్రయము పొందాలి. ఇక్కడ కీర్తనకారుడు తన జీవితము నలగగొట్టినప్పటికీ, తన జీవితము విరగొట్టబడినప్పటికీ, తన జీవితము నలగొట్టబడినప్పటికీ దేవునిని ఎలాగ ఆశ్రయించాలో తన యొక్క మాటల ద్వారా మనకు నేర్పుతున్నాడు. ఈరోజు నలిగిపోతున్న మన జీవితాలు ఎందుకే మా బ్రతుకులు అని మనము చాలా నిరాశ చెంది ఇక నా జీవితం ముగించుకోవాలి, ఇక నాకు ఎలాంటి సుఖము లేదు, ఎలాంటి లాభము నాకు లేదు అని ఈరోజు చాలామంది తమ జీవితాలను తనువును చాలిస్తున్న వారు లేకపోలేదు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలారా, ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగం నీకు సంతృప్తి ఇవ్వకపోవచ్చేమో, ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల వలన నీ యొక్క ఉన్నతమైన కుటుంబంలో ఉన్నావే కానీ నీకు కలిగిన దాన్ని బట్టి నీకు సంతృప్తి ఇవ్వకపోవచ్చేమో, లేకపోతే నువ్వు చదివిన చదువును బట్టి కానీ, లేకపోతే నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని బట్టి కానీ నీకు సరి అయినటువంటి సంతృప్తిని ఇవ్వకపోవచ్చేమో. ఈ అసంతృప్తి నిన్ను కృంగదీస్తూ నలగగొడుతూ నీ జీవితాన్ని ముగించుకోవాలని ఒకవేళ నువ్వు ప్రేరేపించబడి అలాంటి ఆలోచన, అలాంటి ప్రేరణ నీలో కలిగితే గమనించాలి, నీవు నలిగిన మనస్సు, నీవు నలిగినటువంటి హృదయము దేవుని వైపు త్రిప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. యూ హ్యావ్ టు టర్న్ యువర్ లైఫ్ టువర్డ్స్ గాడ్. ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ ద హ్యుమానిటీ వార్ బీయింగ్ పర్సిక్యూటింగ్. ఈరోజు మనుష్యులు, మానవ జాతి ఈరోజు నశించడానికి అనేకమైన అవకాశాలు గుండా వెళ్తున్నారు. దే ఆర్ బీయింగ్ డిస్ట్రోయింగ్ దేర్ లైఫ్స్. వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈరోజు మనుష్యులు తమ జీవితాలు కట్టుకోవాలని ఎంతో ఆతృత పడుతున్నారు, వారి బ్రతుకులు కట్టుకోవాలని ఆశపడుతున్నారు. కానీ ద మోర్ దే ట్రయింగ్, వారు ఎంత ప్రయత్నం చేసినా అంతగా వారు నిరాశలోనికి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ యొక్క జీవనానికి ఆధారం, ఈ బ్రతుకుకి ఆధారం, ఈ మనిషికి ఆధారం, ఈ మనిషి యొక్క ప్రాణానికి ఆధారభూతుడు ఒక్కడున్నాడు. ఆయనే సృష్టికర్త అయిన యేసు ప్రభువారు. అందుకే నలిగిన విరిగిన వారందరూ కూడా యేసు ప్రభు వైపు తిరగాలి. ఎందుకంటే నలిగిన వారికిని విరిగిన వారికిని ఆయన స్వస్థపరచువాడు. అమ్మిన వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదామా? ఈరోజు నలుగుచున్న, ఈరోజు విరుగుచున్న జీవితాలు లోకములో ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఒక మనిషి మరొక మనిషిని నాశనం చేస్తున్నాడు. ఈరోజు సమాజాన్ని నాశనం చేస్తున్నాడు. ఈరోజు ఒక మనిషి దేశాన్ని నాశనం చేస్తున్నాడు. మనుషులు విరిగిపోతున్నారు, నశించిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నలిగిన వారికి, విరిగి నలిగిన వారిని నేను ఆదరించి వారిని నేను వాడుకుంటాను. దేవునికి కావాల్సింది విరిగిన వారు, దేవునికి కావాల్సింది నలిగిన మనుషులు దేవునికి కావాలి. ఇంతకీ నలిగిన మనుషులు ఎవరు? ఇంతకీ ఈ విరిగిన మనుషులు ఎవరు? ఎప్పుడైనా మీరు నలిగి ఉన్నారా? ఎప్పుడైనా విరుగున్నారా? ఈరోజు మన జీవితం చాలా సున్నితమైంది. మాట పడలేకపోతున్నాం, పరిస్థితులు వస్తే నిలబడలేకపోతున్నాం, శోధన వస్తే తట్టుకోలేకపోతున్నాం, ఎవరైనా ఏదైనా నింద వేస్తే ఆ నిందను భరించలేకపోతున్నాం. ఒకప్పటి కాలంలో ఉన్న ధైర్యము, ఒకప్పటి కాలంలో ఉన్నటువంటి రోషము, ఒకప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ మహాబలము నేటి కాలములలో లేదు. మనుషులు చాలా సులువుగా వారి యొక్క జీవితాలను, వారి యొక్క మనస్సులను సున్నితంగా చేసుకొని వారు దిగజారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రియులారా, దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని బలపరచడానికే. దేవుని యొక్క వాక్యంలో మనం అనేక మనుషులను మనం చూస్తున్నాం. మోషే తన జీవితంలో చాలా నలిగిపోయి ఉన్నాడు. అన్ని పరిస్థితులు కూడా బట్టి ఆయన నలిగిపోయి ఉన్నాడు. అలాగే ఆఖరికి దేవుని ప్రజల ద్వారా కూడా నలిగిపోయి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ దేవుడు నలిగిన ఆ మోషేను, విరిగిన ఆ మోషేను దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. The more you suffer for God, the more you suffer for the people, the more you suffer for the situations, the more you suffer for the circumstances. నీవు శ్రమలను బట్టి, మనుషులను బట్టి, మనిషి యొక్క నిందలను బట్టి నువ్వు ఎంత ప్రయాసపడి శ్రమ పడతావో ఆ జీవితాన్ని దేవుడు వాడుకోవాలని ఆశపడతా ఉంటాడు. నాకే ఎందుకయ్యా ఈ శ్రమలు అని నువ్వు అనుకుంటున్నావా? నీకు కలిగిన ఆ శ్రమలు దేవుని కొరకు ఒక సాక్షిగా వాడుకోవాలని దేవుడు ఆశపడతాడు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. చాలామంది దేవుని యొద్ద నుండి పారిపోతున్నారు. There are many people who wants to run away from God because of the situations. They don't want to live it with God. దేవునితో వారు ఉండాలని ఆశపడలేదు. ఎందుకంటే పరిస్థితులు వారు భరించలేక, ఎదుర్కొంటున్న సమస్యల మధ్య నిలబడలేక వారు ఈరోజు పారిపోతున్నారు. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి నలిగిపోతున్న వారు దేవునికి కావాలి. దేవుని స్తోత్రం. నువ్వు నలగొట్టబడుతున్నావా?
మానసిక ఒత్తిళ్లను బట్టి, ఐహిక విచారాలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, పరిస్థితులను బట్టి నువ్వు నలిగిపోతున్నావా? యూ హ్యావ్ టు టర్న్ టువర్డ్స్ గాడ్. ఒకసారి దేవుని వైపు తిరుగు. దేవుడు అంటాడు, నాకు నువ్వు కావాలి అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం దేవునికి కావాలి. ఎందుకు? విరిగి నలిగిన మనస్సులు కలిగిన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడో తెలుసా? విరిగిన మనస్సులు చచ్చిపోవాలని గొప్ప దైవజనుడు ఆయన పాల్ యాంగేచి గారు, ఆయన ఒక మందిరాన్ని కడుతున్నప్పుడు, ఆ మందిరం మహా పెద్ద మందిరంగా కడుతున్నప్పుడు ఒకరోజు మందిరం ఆ మధ్యలో ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆయన ఒక రాత్రి ఆ మందిరపు గోడల మీద ఎక్కి నిలబడ్డాడు. ప్రభువా, ఎంత పెద్ద మందిరాన్ని కట్టడాన్ని కృప చూపించే కానీ ఇప్పుడు నా జీరో బ్యాలెన్స్ అయింది, ఏం చేయాలని. ఒక పక్క శరీరం చెప్తుంది, ఒక పక్క తన యొక్క బలహీనత చెప్తుంది, ఈ గోడ మీద నుండి దూకి చచ్చిపోవాలి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇక నేను కట్టలేను, ఇది నాకు అసాధ్యము అని నిలబడ్డాడు గోడ మీద. ఆ గోడ మీద నిలబడి, ఎత్తైన గోడ మీద నిలబడి చూస్తుండగా సాతానుడు అంటాడు, నువ్వు కట్టలేవు, అవమాన పాలవుతావు, చచ్చిపో, గోడ దూకి చచ్చిపో అని సైతానుడిగా చెప్తా ఉంటే, ఒక పక్క దేవుని ఆత్మ దైవజనుడైన పాల్ యాంగేచి గారితో మాట్లాడుతున్నాడు. నీ హృదయం నలిగిపోయిందా? నీ మనసు నలిగిపోయిందా? ఒత్తిడికి గురై ఉన్నావా? నువ్వు నాకు కావాలి, నేను నిన్ను వాడుకుంటాను. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ విరిగి నలిగిన మనుష్యులు దేవుడు ఎందుకు ఇష్టపడతాడు, ఎందుకు కోరుకుంటాడంటే, వారట దేవుని శక్తి మీద ఆధారపడతారు కానీ వారి శక్తి మీద ఆధారపడరు. దేవుని స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన మనస్సులు కలిగిన వారు వారి శక్తి మీద ఆధారపడలేరు, దేవుని శక్తి మీద ఆధారపడగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే కూడా బాగా నలిగిపోయాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, 40 సంవత్సరాలు తన మామైన ఇత్రో దగ్గర, మరొక 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలతో, 40 తన జీవితంలో నలుగుడు, ఒత్తిడి ఎక్కువగా ఉంది. మనం అనుకుంటాం ఎంతకాలం ఈ జీవితం. ఈరోజు భార్యతో పడలేని భర్తలు ఉన్నారు, భర్తలతో పడలేని భార్యలు ఉన్నారు. ఈరోజు కుటుంబము అనేటువంటి ఈ సప్త సముద్రాలు ఈదలేక అనేక మంది కుటుంబాన్ని వదిలిపెట్టి ఈరోజు రోడ్ల పాలై సన్యాసుల్లో కలిసిపోతున్నారు. ప్రియులారా, గమనించండి, ఈరోజు లోకములో మనుష్యుడు బ్రతుకుచున్నది, మనుష్యుడు జీవించుచున్నది, అతనికి ఎదురుగా ఉన్నది ఏదైనా సరే మనుష్యుడిని ఒత్తిడి చేస్తుంది, నలగొట్టగొడుతుంది. ఇలాంటి నలిగిన వారు, ఇలాంటి హృదయాలు చిన్నాభిన్నమైన వారిని దేవుడు దర్శిస్తున్నాడు. ఎందుకంటే వీరందరినీ కూడా సృష్టించింది దేవుడే. దేవుని బిడ్డలు ఈరోజు ఎక్కువగా ఐహిక విచారాలకు గురి అవుతున్నారు. క్రీస్తు నెరిగిన వారు, రక్షణ పొందిన వారు, విశ్వాసములో ఎదిగిన వారు ఐహిక విచారాల చేత అధికముగా పట్టబడుతున్నారు. ప్రియులారా, ఇలాంటి ఐహిక విచారాలు పట్టబడిన వారు గమనించాలి, మనము విరిగిపోయి ఉన్నాము, నలిగిపోయి ఉన్నాము, మనకి సహాయం లేదు, అన్ని దారులు మూయబడ్డాయి, మనకి సహాయం చేసేవారు లేరు, మన బాధను అంగీకరించేవారు లేరు, మన ఏడుపును చూచేవారు లేరు. ప్రభువా, నాకెవరూ లేరు, చుట్టూ నేను చూస్తున్నాను, నేను నిష్ప్రయోజనం, ఐఎమ్ హోప్లెస్, నేను నిష్ప్రయోజనంగా ఉన్నాను. నోబడీ ఈజ్ దేర్ విత్ మీ, నోబడీ టు అండర్స్టాండ్ మీ, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ప్రియులారా, ఇలాంటి బ్రతుకులో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు నా దేవుడు నీకు ఒక స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆయన నిన్ను బలపరిచేవాడు. నీ నలిగిన జీవితం నాకు కావాలి, నేను నిన్ను వాడుకుంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకు దేవుడు విరిగిన మనుషులు దేవునికి కావాలి అంటే, దేవుడట వారికి నలిగిన విరిగిన మనుషుల కడ దేవుడు తన శక్తి చేత నింపువాడు. ఎంతమంది దేవుని శక్తి కావాలని ఆశపడుతున్నారు? దేవుని శక్తి కావలసిన వారు తమ హృదయాలను, తమ యొక్క మనస్సులను దేవుని కొరకు ఏం చేయబడాలి? అందరూ చెప్పాలి, ఏం చేయబడాలి? నలగగొట్టబడాలి. ఎలాగా? ఏ విధంగా మనం నలగొట్టబడాలి? కొన్నిసార్లు దేవుని యొక్క పరిచర్య ఎలాగ ఉంటుందంటే, ఎవరు అప్రిషియేట్ చేయరు, ఎవరు గుర్తించరు. కొన్నిసార్లు దేవుని పరిచర్య ఎలాగ ఉంటుందంటే, ఎంతో కష్టపడతాం, ప్రయాసపడతాం, కానీ దానికి కనబడుతుంది, దాని యొక్క ఫలితం ఏం కనబడదు. ప్రభువా, నేను ఇంత చేస్తున్నాను, ఏం ఫలితం కనపడలేదు. కొన్నిసార్లు ఏడుపు వస్తుంది, కొంతమంది దుఃఖపడుతూ ఉంటాం, కొన్నిసార్లు చాలా వేదన కలుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖం ఉప్పొంగుతూ ఉంటుంది, ఏం కనబడదు.
హృదయం నలిగిపోతే నీవు దేవుని కొరకు, దేవుని పని విషయంలో, విశ్వాస విషయంలో, నీ రక్షణ విషయంలో, నీ ఆత్మీయ విషయంలో నువ్వు భక్తిపరురాలు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ఏమండి పరిచర్య చేస్తున్నావు, దేవుని సువార్త అందిస్తున్నావు, ఇంకా నీకే బాధలు, ఇంకా నీకే శ్రమలు, ఇంకా నీకే ఇబ్బందులు, నిన్నే మనుషులు నానా రకాలుగా మాట్లాడుతున్నారు, నిన్నే మనుషులు అవహేళన చేస్తున్నారు, మనుషులు నిన్నే నిందిస్తున్నారు, నీకు అప్రిషియేషన్ ఇవ్వట్లేదు, ఎవరు అభినందించట్లేదు, నీవు ఎంత దేవుని పని చేసినా అంతగా దిగజార్చినట్లుగా నీ పరిస్థితులు కనబడుతున్నాయే. ఇక నేను చేయను, ఇక నేను ఉండను, ఇక నేను చేయనని ఒకవేళ అపవాది నీకు ప్రేరేపించిన గమనించాలి. అలాంటి పరిస్థితులలో దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి అంటున్నాడు. దేవుని శక్తి అందరి మీదకి రాదు. దేవుని శక్తి నలిగిన వారి మీద దేవుడు శక్తినిచ్చేవాడు, విరిగిన వారి మీద దేవుడు శక్తినిచ్చేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్ తన కుటుంబం నుండి అతను ఎందుకో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు, రైలు పట్టాల మీద తలపెట్టి చచ్చిపోవాలనుకున్నాడు. అయితే ఆయన ఆ యొక్క క్షణంలో ఆయన మనసు విరిగిపోయింది, హృదయం నలిగిపోతున్న టైంలో దేవుని యొక్క స్వరం అతనికి వినబడింది. ఆ స్వరమును విన్నప్పుడు ఆ ట్రైను వస్తుండగా ఇక చచ్చిపోతాడనే టైంలో దేవుని స్వరం అతన్ని తాకినప్పుడు ఆమెడ దూరం పడ్డాడు. ఆయన జీవిత చరిత్ర మీరు చదివితే దేవుని స్వరం విన్న తర్వాత దేవుని అడిగి, ఎవరు ప్రభువా నీవు, ఎవరు నువ్వు? దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, దర్శనంతో మాట్లాడాడు. విరిగిన హృదయము, నలిగిన మనస్సు కలిగిన ఆ దైవజనుడు దేవుడు పట్టుకున్నాడు. దేవుడు తనకు రక్షణ ఇచ్చాడు, తన కొరకు వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఇచ్చినప్పటికీ నీకు సరి అయినటువంటి ప్రతిఫలం రావట్లేదా? నువ్వు యథార్థంగా దేవుని పని చేసినప్పటికీ నీకు సరి అయినటువంటి ఫలితం నీకు కనబడలేదా? నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా సరే ఎవరు నిన్ను అభినందించలేదు, గుర్తించలేదా? నువ్వు యథార్థంగా ఎంతగా ఉన్నా సరే నీ మీదకు వచ్చుచున్నటువంటి నిందలు నిన్ను చాలా ఇబ్బంది పడుతున్నాయా? దేవుడు అంటున్నాడు, మనుషులు నిన్ను విసర్జించవచ్చేమో కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. ఐ వాంట్ యూ బికాస్ ఐ వాంట్ టు గివ్ యూ ద పవర్. నలిగిన వారికి దేవుడు ఏమిస్తాడంటే శక్తినిచ్చేవాడు. దేవునిస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవుడు అంగీకరించిన ఏ బలి అయినా దేవుడు శ్రేష్టముగా ఎంచువాడు. నీ హృదయం నలిగినప్పుడు, నీ మనస్సు నలిగినప్పుడు ప్రియులారా, అది దేవునికి శ్రేష్టమైన బలిగా ఏర్పాటు చేయబడినప్పుడు దేవుడు నీ ద్వారా మహిమ పొందేవాడై ఉన్నాడు. ప్రియులారా, ప్రభువా నేను చేసేది ఏదైనా బలిగా, నేను చేసే ఏ కార్యక్రమమైనా అది నీకు అంగీకారముగా. బలి అనేది దేవుడు అంగీకరించినది, దేవుడు అంగీకరించినది బలి అయి ఉన్నది. అందుకే మనస్సు దేవునికి ఒక బలిగా ఉండాలని వాక్యం చెప్తుంది. రెండవది, ఈ విరిగిన మనస్సులలో, ఈ విరిగిన హృదయాలలో, నలిగిన హృదయాల మనుషులకట ఏముండదంటే అహంకారం ఉండదు, గర్వము ఉండదు. నలిగిన మనుషులు దేవుడు ఎందుకు ఇష్టపడతాడు, ఎందుకు కోరుకుంటున్నాడంటే వారిలో గర్వం ఉండదు, అహంకారం ఉండదు. అందుకే ఈ గర్వము, అహంకారము, ద్వేషము, అసూయ ఉండకుండా నిమిత్తము మన హృదయాలను దేవుడు, మన మనస్సులను దేవుడు నలగగొట్టబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసేపు జీవితాలకు వస్తే దేవుని ద్వారా అద్భుతంగా దర్శనాలు పొందినటువంటి యేసేపు తన యొక్క జీవితంలో చాలా నలిగిపోయాడు. తన యొక్క బాల్య వయసులో తండ్రికి దూరం అయిపోయాడు. ఇక్కడ జీర్ణించుకోలేని పరిస్థితి ఏదైనా ఉంది అంటే సొంత అన్నదమ్ములే అతనిని మోసం చేశారు. అయ్యో, నా అన్నే నన్ను మోసం చేశాడు, నా అన్నే నాకు ఎంత కోపంతో ఉన్నాడా, నా అన్నలే నన్ను ఎంత అసూయ కలిగి ఉన్నారా, నేను ఏం తప్పు చేశాను అని ఎంత మానసికంగా కృంగిపోయాడో ఆలోచించండి. ఆఖరికి వదిలేస్తాడేమో అనుకున్నారు కానీ వదలలేదు. తమ్ముడిని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద గోతులో వేసి రాళ్లతో కొట్టి చంపాలని అందరూ ఆలోచిస్తుండగా రూబేను తన సహోదరుడైన ఒక రూబేన్ అంటాడు, నో 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 నో, ఆ పాపం మనం చేయొద్దు. మనము ఈయనను ఇక్కడ ఉండకుండా మనము బానిసకి అప్పగిచ్చేద్దాం, ఈయన బానిస అని మనము వర్తకులకి అమ్మేద్దామని ఆలోచన చేశారు. ఈ మాటలన్నీ కూడా యేసేపు వింటూ ఎంత కుమిలిపోయాడో, ఎంత వేదన చెందాడో.
ఎంత నలిగిపోయాడో, తన హృదయం ఎంతగా ఒత్తిడి చేయబడిందో, తన మనసు ఎంత నలిగిపోయిందో చూడండి. సొంత అన్నలు తండ్రికి దూరం చేశారు, ఈరోజు అన్నదమ్ములకి దూరం అయిపోయారు, ఆఖరికి తన జీవితం కూడా నాశనం చేయాలని అంత మూర్ఖముగా, అంత ద్రోహము, అంత పగ ఈరోజు ఆ అన్నదమ్ములు అతని మీద కలిగి ఉండడం, అతడు ఎంత నలిగిపోయాడో. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తమేనండి. లోకములో లోక పరిస్థితులను బట్టి నువ్వు ఎంత నలగొట్టబడతావో, ఎంత విరగొట్టబడతావో దేవుడు చూచి నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా యొక్క ప్రారంభ పరిచర్య జీవితంలో నేను చాలా ఒత్తిడి చేయబడ్డాను, చాలా నలగొట్టబడ్డాను. అవన్నీ కూడా నాకు ఎందుకు దేవుడు అనుమతించాడో అన్నది నాకు తర్వాత అర్థమైంది. ఈ అనుభవమే ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడడానికి దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవై ఉండి, రక్షణ పొంది ఉండి కూడా నీవు వెళ్ళకూడని శ్రమలు గుండా వెళ్తున్నావా, నలగగొట్టబడుతున్నావా? ఒకవేళ భర్తను బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ, దేన్ని బట్టి నలగొట్టబడుతున్నావా, విరగొట్టబడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ యొక్క నలుగుడు, నీ యొక్క విరుగుడు, నీ హృదయము నీలో దేవునికి ఇష్టము లేని గుణాలను తృణీకరించటానికి, దేవునికి ఇష్టము లేని స్వభావాలు నీలో ఉండకుండు నిమిత్తము నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే నలగగొట్టబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది దేవుని బిడ్డలుగా నేను నలగొట్టబడడానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని ఎంతమంది అంటారు? ఎవరైనా ఉన్నారా? అంత ధైర్యవంతులు ఎవరైనా ఉన్నారా? హూ ఈజ్ విల్లింగ్ టు సఫర్ ఫర్ గాడ్? ఈరోజు దేవుని బిడ్డలు సంవత్సరాల తరబడి దేవుని యొక్క సన్నిధిలోను వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని గ్రహించి, రక్షణ అనుభవం పొంది, విశ్వాస అనుభవం పొంది, దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేసి, దేవుని మేలుడు అనుభవించి, ఈరోజు దేవుని నిమిత్తము, రక్షణ నిమిత్తము, ఆత్మీయ జీవితం నిమిత్తము ఒక్క మాట పడలేని బ్రతుకులు మనం బ్రతుకుతున్నామే. దేవుడు వాడుకోవాలి అంటే ఇవన్నీ ఎదుర్కోవాలి. యేసు ప్రభుని తన ముఖం మీద మనుష్యులు ఆయనకు ఉమ్మి వేశారు, ఆయనను విసర్జించారు. ఎంత అసహించుకున్నారో! ఈరోజు నువ్వు ప్రభువుని బట్టి అసహించుకునే దినాలు రాబోతున్నాయి. నువ్వు యథార్థంగా దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడినప్పుడు, యథార్థంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని నీవు ప్రకటించినప్పుడు నీ మీద ఉమ్ము వేసేవారు ఎక్కువ అవుతారే తప్ప నిన్ను హత్తుకునేవారు ఎవరు ఉండరు. నిన్న మా బాబు చెప్తున్నాడు, యేసయ్యను ఎందుకు చంపారు? ఎంతమంది యేసయ్యను చంపబడినట్లుగా మీరెంతమంది చంపబడడానికి ఇష్టపడతారో లేవండి అంటే చాలామంది చేతులు ఎత్తారట. అప్పుడు ఆయన అన్నారంట, మిమ్మల్ని ఎందుకు చంపుతారా? మీలో యేసయ్య స్వభావం ఉందా చంపడానికి? యేసయ్య స్వభావం మీలో లేదు కనుక మీరు చంపబడరు. దేవుని కొరకు మీరేదో ఉద్రేకపడకండి. నిజముగా సత్యము గురించి నిలబడిన వారు కొట్టబడతారు. స్టెఫను రాళ్లతో ఎందుకు కొట్టబడ్డాడు? సత్యం చెప్పినందుక, అబద్ధం చెప్పినందుక? భక్తుడైన పౌలు వాస్తవాలు, సత్యాలు బోధించుటకు గాను ఆయనను జైల్లో పెట్టారు, హింసించారు, రాళ్లతో కొట్టారు, ఆఖరికి ఆయన చంపారు. దేని గురించి? ఈరోజు మనము దేని కొరకు నలగొట్టబడాలి అంటే, ప్రభువా నన్ను వాడుకో తండ్రి. నువ్వు కోరుకునేవాడవు విరిగి నలిగిన మనస్సులు. యూ హ్యావ్ టు క్రష్ యువర్ సెల్ఫ్. ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు ఇది అవ్వలేదండి, అది అవ్వలేదండి, వాళ్ళు ఎలాగండి, వీళ్ళు ఎలాగండి, నాకు అవకాశం రాలేదండి, నాకు అవకాశం ఇవ్వలేదండి, వాళ్ళకి అవకాశం అండి, ఇదండి అదండి, కనుక నేను చేయనండి, నాకు అవ్వదండి. ఈరోజు చాలా సులువుగా ఈరోజు దేవుని పనిని, మన ఇంట్లో పని వదిలేసినట్లుగా దేవుని పనిని మనం వదిలేస్తున్నాము. అంటే ప్రియులారా, దేవుడు వాడుకోవడానికా, లేకపోతే నీవు దేవుని యొక్క ఉద్దేశంలో నుండి బయటికి రావడానికా? ఎందుకు ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించలేకపోతున్నారు? వై యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద డిజైన్, ద పర్పస్ ఆఫ్ గాడ్? నీ ఇంటిలో పనిని, లేకపోతే నీ ఉద్యోగంలో ఉన్న పని చేసినట్లుగా కాదు దేవుని పని. దేవుని పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఉండదు, దేవుని పని చేసినప్పుడు ఐడెంటిఫికేషన్ ఉండదు, దేవుని పని చేసినప్పుడు లాభం ఉండదు, దేవుని పని చేసినప్పుడు నిన్ను ఎవరు మెచ్చుకోరు, ఏ గోల్డ్ మెడల్ ఎవడు వేయరు. నువ్వు దేవుని ఎంత పని చేస్తావో అంత నిందలు వస్తాయి, నువ్వు దేవుని పని ఎంత పని చేస్తావో అంత విరోధం
అంత విరోధం నీకు కలుగుతుంది. నీవు దేవుని పని చేసినప్పుడు, యథార్థంగా పని చేసినప్పుడు నీవు ఒక మూలన ఉంచబడతావు, నీవు వెలుగులోనికి రాలేవో. కానీ నువ్వు ఎంత దేవుని పని చేసి అంత నలగు కొట్టబడతావో అంతగా దేవుని చేత నువ్వు వాడబడగలుగుతావు. దేవుని చేత వాడబడేవారు కావాలి, దేవుని చేత వాడబడేవారు ఈరోజు దేవునికి కావాలి. అందుకే దేవుడు విరిగిన మనుష్యులను, నలిగిన హృదయాలను ఆయన ఎక్కువగా వాడుకుంటాడు. బైబిల్ గ్రంథంలో మీరు చరిత్రలో చూస్తే అనేక మంది భక్తిపరులకి ఇల్లు లేదు, కుటుంబం లేదు, సరైన ఆహారం లేదు, వస్త్రము లేదు, దేవుని నిమిత్తము తరబడ్డారు, దేవుని నిమిత్తము నిరాశ్రయగా బ్రతికారు, దేవుని నిమిత్తం కొండ గుహాల్లో ఉన్నారు, దేవుని నిమిత్తము వారు, దేవుని పని నిమిత్తం వారు తమ్ము తాము ఉపేక్షించుకొని సుఖము సౌఖ్యము వారు ఎరగక అనుభవించక వారు ప్రయాసపడి శ్రమపడి నలగొట్టబడ్డారు. అందుకే దేవుడు వారిని వాడుకున్నాడు. ఈరోజు వాడుకో ప్రభువా, నీ బ్రతుకులో నువ్వు సపవాది చేత ఎక్కువ వాడబడుతున్నావు, కానీ దేవుని కొరకు వాడబడేది తక్కువ. అందుకే ఈరోజు దేవుని బిడ్డల్లో అనేక మంది దీర్ఘాయుష్ కలిగి ఉండలేకపోవడం గల కారణం ఏంటంటే మన యొక్క హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ వీఆర్ బీయింగ్ యూస్డ్ బై ద సాటన్. అపవాది మన యొక్క సకాని జీవితం అపవాదికే మనం వాడబడుతున్నాం, కానీ దేవుని కొరకు వాడట్లేదు. దేవుని కొరకు వాడబడితే మనం చాలా కంప్లైంట్ చెప్తూ ఉంటాం. నడవలేకపోతున్నామండి, కాలు నొప్పులండి, ఈ నొప్పులండి, మేము రాలేవండి, చాలా లేట్ అయిపోద్దండి, చీకటండి, ఎవరూ లేరండి, మాకు ఎవరు సపోర్ట్ లేదండి, మాకు ఇది లేదండి, అది లేదండి అని ఇನ್ನು నానా రకాలైనటువంటి ఈరోజు సనుకుడు అనేది ఈరోజు అపవాది ప్రేరేపిస్తుంది. అలాంటి సనుగుడు చెప్పేవారు లేకపోలేదు. దేవుని పని అనగా నష్టం పడాలి, నింద పడాలి, బాధపడాలి. ఎందుకో తెలుసా? నీ ప్రయాసం ప్రభువునందు నువ్వు పడింది అది వ్యర్థమో కాదో. ఆయన నామములో మనం ప్రయాసపడిన ప్రయాసానికి ప్రతిఫలము మనం ఆల్రెడీ పొంది ఉన్నాము అని మనం నమ్మేయాలి. కనుక ఈరోజు దేవుని బిడ్డగా ప్రియులారా మనం గ్రహించాలి, ప్రభువా నేను నలిగి ఉన్నాను, నేను విరిగి ఉన్నాను, ఈ మనస్సు నీకు కావాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆ విరిగి నలిగిన ఆ మనస్సు కలిగిన ఆ సహోదరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి విలువైన అత్తరు ఆయన పాదాల మీద వేసి ఆమె యొక్క తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు కడుగుతుంది. ఆమె హృదయం ఎంతగా విరిగిపోయిందో, ఎంత నలిగిపోయిందో ప్రభు ఆమెను వాడుకోవడానికి ప్రేరేపించాడు. ప్రియులారా, ఈరోజు విరిగిన మనస్సులు, విరిగిన హృదయాలు, అలాంటి మనుషులను దేవుడు ఎందుకు కోరుకుంటాడంటే ప్రియులారా ఆయన శక్తి చేత నింపడానికి. రెండవది, వారిలో అహంకారము కానీ గర్వము కానీ ఉండదు గనుక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, విత్తబడని మాటలు మా వెనుకల్లో మీరు దీవించండి. ప్రతి చిన్నదానికి ప్రభువా మేము నిరాశ చెందుతున్నాం. ప్రతి చిన్నదానికి కూడా మేము సున్నితమైన మనస్తత్వాలు కలిగిన వారమై ప్రభువా వ్యతిరేకముగా మేము నీకు నీ వాక్యానికి విరోధంగా ఉంటున్నామయ్యా. ఈరోజు నాతో మీరు మాట్లాడారు. ఈ వాక్యము ద్వారా ఎంతమంది అయితే మీరు మాట్లాడున్నారో వారి హృదయాలను మీరు దర్శించండి. లోకములో ఏది శాశ్వతం కాదని, బంధువులే కానీ, రక్త సంబంధులే కానీ, ఆస్తులే కానీ, అంతస్తులే కానీ శాశ్వతం కాదని ఎరిగి నీవే మాకు శాశ్వతమైన వాడువు. నీ కృపే మాకు శాశ్వతము, నీ విశ్వాసమే మాకు శాశ్వతం, నీ రక్షణే మాకు శాశ్వతము, నీవు మాకు ఇచ్చే నిత్యత్వమే శాశ్వతమైన మేము ఎరిగి ఈ అల్పకాల సుఖ భోగముల నిమిత్తము ఈ లోకములో ఉన్న భావోద్రేకాల చేత ప్రేరేపించబడక, నడిపించబడక, నీ దివ్యమైన మాట చేత, వాక్యము చేత మేము నడిపించబడటానికే నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆత్మ ద్వారా నడిపించబడగలిగిన భక్తి మాకు కావాలయ్యా. మా శారీరక ఎమోషన్స్ ద్వారా కాదయ్యా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వీక్షించిన వారిని మీరు ఆస్వాదించండి తండ్రి. మా యొక్క నలుగుడు విరిగిన జీవితం నీకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని మీరు వాడుకోవడానికే మీరు మమ్మలను అనుమతిస్తున్నారని మేము నమ్ముచూ స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఈ మాటలు మా వెనుకల్లో మీరు దీవించి ఆస్వాదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరిన్ని ఆత్మీయ మేలులు పొందుటకు ఈ కార్యక్రమాన్ని ఇదే సమయమున వీక్షించగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక.